తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీక్ అయిందంటూ అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్, విజయవాడలో పేపర్ లీక్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. అనుమానితులను విచారిస్తున్నారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ, జేఎన్టీయూ అధికారులు ఇప్పటికే సమావేశమయ్యారు. మరోవైపు పేరెంట్స్ అసోసియేషన్ గా ఏర్పడి ముగ్గురు విద్యార్థులపై ఎంసెట్ కన్వీనర్ కు ఫిర్యాదులు చేశారు. జాహ్నవి, సోనాలి, భవానీ విద్యార్థుల ర్యాంకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు. అన్ని కోణాల్లో విచారించాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఉదంతులను మీరే అంటున్నారు కాబట్టి ఒక పేపర్లో అయితే ఈరోజు చూసిన వార్త వచ్చింది. అది దాని మీద శాఖాపరంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాని మీద మొత్తం డీటెయిల్స్ స్టడీ చేస్తూ ఉన్నారు. ఇది మా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ తర్వాత జేఎన్టీయూ ఆఫీసర్స్ అంతా కూడా మాట్లాడి దాన్ని మీటింగ్ పెట్టి దాని మీద ఏం చేయాలనేది, అసలు దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలుసుకొని దాని మీద అవసరమైతే ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తుంది. మా వాళ్ళంతా శాఖాపరంగా ఆయన కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడెక్కడ ఏమైనా అయ్యిందా కాలేదా వాస్తవాలు ఏంటి అని కూడా చూసి అవసరమైతే ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తాం. ఎవరు అనుమానాలు ఎత్తులు చేసినా అనుమానాలన్నీ కూడా నివృత్తి, మాకు కూడా నివృత్తి కావాలి అవి. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ